ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని శ్రీరామచంద్ర ప్రభువుకు, సీతమ్మ తల్లికి, ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని ఇవాళ మళ్ళీ మనము మన సుందరకాండ చదువుకుందాము. నిన్నటి వరకు 38వ సర్గ పూర్తి చేశాము. అందులో సీతమ్మ తల్లి తన జ్ఞాపకంగా రామచంద్రమూర్తికి అందించమని చెప్పి తనకు రామచంద్రుడికి మాత్రమే తెలిసిన ఒక కాకి కథ చెప్పింది. తర్వాత తన చీర కొంగులో ముడివేసుకుని దాచుకున్న చూడామణిని కూడా విప్పి ఆంజనేయ స్వామికి ఇచ్చింది. ఆంజనేయ స్వామి ఆ చూడామణిని తీసుకొని కళ్ళకద్దుకొని సీతమ్మ తల్లికి ప్రదక్షిణం చేసి పక్కన నిల్చున్నారు. ఆయన ఇంకా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నంలో ఉన్నారు. వెళ్ళి సీతమ్మ జాడ చెప్పి రామచంద్రమూర్తిని తీసుకొని రావాలి, దానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఆయన మనసుతోటే రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నాము, అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శ్రీమద్ రామాయణే సుందరకాండే ఏకోనచత్వారింశ సర్గ 39వ సర్గ. మణిం దత్వా తతః సీత హనుమంతం అధా అబ్రవీత్ అభిజ్ఞానం అభిజ్ఞాతం ఏతత్ రామస్య తత్వతః అన్నది. మణిం ఆ చూడామణిని దత్వా ఆంజనేయ స్వామికి ఇచ్చి తతః ఆ తర్వాత సీత మన సీతమ్మ తల్లి హనుమంతం హనుమంతుల వారితో అధా ఇంకా తర్వాత అబ్రవీత్ అన్నది. ఏతత్ ఈ అభిజ్ఞానం ఈ గుర్తును ఈ చూడామణిని చూడగానే రామస్య రాముడికి తత్వతః ఉన్న విషయం ఉన్నట్టు అభిజ్ఞాతం గుర్తొస్తుంది. ఈ చూడామణిని చూడగానే ఆయనకి ఒక విషయం గుర్తొస్తుంది అని ఆమె చెప్తూ ఉన్నది. ఊరికే గుర్తిచ్చి ఊరుకోలేదు, దానికి సంబంధించిన ఒక విషయం చెప్తూ ఉన్నది ఆమె. మణిం దత్వా తతః సీత హనుమంతం అధా అబ్రవీత్ అభిజ్ఞానం అభిజ్ఞాతం ఏతత్ రామస్య తత్వతః. మణిం తు దృష్ట్వా రామో వై త్రయాణాం సంస్మరిష్యతి వీరః జనన్యాః మమ చ రాజ్ఞో దశరథస్య చ. మణిం ఈ చూడామణిని దృష్ట్వా చూస్తూనే రామః శ్రీరామచంద్రుడు త్రయాణం ముగ్గురిని సంస్మరిష్యతి గుర్తు చేసుకుంటారు. వీరః ఆ వీరుడు జనన్యాః మా తల్లిగారిని మమ చ నన్ను రాజ్ఞో దశరథస్య చ రాజుగారైన ఆయన తండ్రి గారైన దశరథుణ్ణి ఈ ముగ్గురిని ఈ చూడామణిని చూడగానే ఆయన గుర్తు చేసుకుంటారు అని చెప్తూ ఉన్నది తల్లి. ఎందుకు అంటే శ్రీరామచంద్రమూర్తి వివాహ సమయంలో దశరథుడు సీతమ్మ తల్లికి కానుకగా ఈ చూడామణిని ఇచ్చారు. అది ఆయన సీతమ్మ తల్లిగారికి ఇస్తే ఆమె మన తల్లి సీతమ్మ తల్లి జడలో పెట్టింది. కాబట్టి ఇస్తూ ఉన్న దశరథుడు, తలలో పెడుతూ ఉన్న సీతమ్మ వాళ్ళ అమ్మగారు అక్కడ తల వంచి నిలబడి ముద్దుగా ఆ చూడామణిని జడకి పెట్టించుకుంటున్న మన సీతమ్మ ముగ్గురు అక్కడే నిలబడి చూస్తున్న శ్రీరామచంద్రమూర్తికి గుర్తొస్తారు అని సీతమ్మ తల్లి చెప్తూ ఉన్నది. మణిం తు దృష్ట్వా రామో వై త్రయాణాం సంస్మరిష్యతి వీరః జనన్యాః మమ చ రాజ్ఞో దశరథస్య చ.
సహ భూయః త్వం సముత్సాహే చోదితః హరిసత్తమా అస్మిన్ కార్యసమారంభే ప్రచింతయ యత్ ఉత్తరం. సహ హరిసత్తమా, ఓ వానర శ్రేష్ఠుడా, భూయః మళ్ళీ, త్వం నువ్వు, సముత్సాహచోదితః చక్కగా ఉత్సాహాన్ని తెచ్చుకొని, అస్మిన్ ఈ కార్య సమారంభే పనిలో, యత్ ఏది, ఉత్తరం తర్వాత చేయవలసి ఉన్నదో దాన్ని ప్రచింతయ బాగా ఆలోచించు. సహ భూయః త్వం సముత్సాహే చోదితః హరిసత్తమా అస్మిన్ కార్య సమారంభే ప్రచింతయ యదుత్తరం. త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా. త్వం నువ్వు, అస్మిన్ ఈ కార్య నిర్యోగే పని చేయడంలో ప్రమాణం ప్రమాణమైన వాడివి, సరిపోయేవాడివి, హరిసత్తమా ఓ వానర శ్రేష్ఠుడా, ఈ పని చేయడంలో నువ్వే ప్రమాణం, నీకన్నా బాగా ఈ పని చేయగలిగిన వాళ్ళు లేరు. త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా తస్య చింతయతః యత్నః దుఃఖక్షయకరో భవేత్. తస్య ఈ పనిని, చింతయతః ఆలోచించి, యత్నః ఒక ప్రయత్నము చెయ్యి. ఆ ప్రయత్నం ఎట్లా ఉండాలి అంటే, దుఃఖక్షయకరో భవేత్ ఈ దుఃఖ నాశనాన్ని చేయగలిగేటట్టు ఒక ప్రయత్నాన్ని చెయ్యాలి, దాని గురించి ఆలోచన చెయ్యాలి. అది చేయగలిగింది నువ్వే కాబట్టి ఆ పని చెయ్యి వానరా. తస్య చింతయతః యత్నః దుఃఖక్షయకరో భవేత్. హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. హనుమన్, మళ్ళీ సీతమ్మ తల్లి మన ఆంజనేయ స్వామి పేరు పెట్టి హనుమ అని పిలిచింది. పిలిచి, యత్నమాస్థాయ ఈ ప్రయత్నం చెయ్యి మరి, దుఃఖక్షయకరో భవ దుఃఖాన్ని నాశనం చేసేవాడిగా అవుదువుగాక అని ఆ తల్లి ఆకాంక్ష చూపించింది, ఆశీర్వచనం చేసింది మన హనుమంతుల వారికి. హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. సహ తథా ఇతి ప్రతిజ్ఞాయ మారుతిః భీమవిక్రమః శిరసా ఆవంద్య వైదేహీం గమనాయ ఉపచక్రమే. సహ ఆయన, మారుతిః వాయుదేవుడి కుమారుడు, భీమవిక్రమః మహాపరాక్రమవంతుడు, తథా ఇతి అట్లానే అవుతుందమ్మా అని ప్రతిజ్ఞాయ ప్రతిజ్ఞ చేశారు. చేసి, శిరస తల వంచి, ఆవంద్య నమస్కరించారు వైదేహీం సీతమ్మ తల్లికి. తర్వాత గమనాయ తిరుగు ప్రయాణానికి ఉపచక్రమే ఉపక్రమించారు. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి తల వంచి సీతమ్మ తల్లికి నమస్కారం చేసి మళ్లీ వెళ్లడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. సహ తథా ఇతి ప్రతిజ్ఞాయ మారుతిః భీమవిక్రమః శిరసా ఆవంద్య వైదేహీం గమనాయ ఉపచక్రమే. జ్ఞాత్వా సంప్రస్థితం దేవీ వానరం మారుతాత్మజం బాష్పగద్గదయా వాచా మైథిలీ వాక్యం అబ్రవీత్. దేవి మన సీతమ్మ తల్లి వానరులు మారుతాత్మజం ఆంజనేయ స్వామి సంప్రస్థితం తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారని జ్ఞాత్వా చూసుకున్నది తల్లి. వెంటనే ఆమెకి దుఃఖం వచ్చింది. బాష్ప కన్నీళ్లతో, గద్గదయ దగ్గుత్తికి చెందిన, వాచ గొంతుతో, మైథిలి మన సీతమ్మ తల్లి వాక్యం ఈ మాటలను అబ్రవీత్ అంటూ ఉన్నది. జ్ఞాత్వా సంప్రస్థితం దేవీ వానరం మారుతాత్మజం బాష్ప గద్గదయా వాచా మైథిలి వాక్యం అబ్రవీత్. కుశలం హనుమన్ భ్రూయాః సహితౌ రామలక్ష్మణౌ సుగ్రీవం చ సహ అమాత్యం వృద్ధాన్ సర్వాంశ్చ వానరాన్ భ్రూయాః త్వం వానరశ్రేష్ఠ కుశలం ధర్మ సంహితం అన్నది.
హనుమన్, ఓ హనుమా, సహితౌ రామలక్ష్మణౌ, రామలక్ష్మణులకు కుశలం, కుశలాన్ని, వారి క్షేమాన్ని అడిగానని భ్రూయాహ చెప్పు. సుగ్రీవంచ, మీ రాజుగారు సుగ్రీవుణ్ణి కూడా నేను కుశలం అడిగానని చెప్పు. సహ అమాత్యం, ఆయన మంత్రులను, అమాత్యులు అంటే మంత్రులు, ఆయన మంత్రులను కూడా నేను కుశలం అడిగానని చెప్పు. వృద్ధాన్, వృద్ధులను, పెద్దవాళ్లను, ఇటు వానర వృద్ధులను, అటు భల్లూకాల్లో పెద్దవాళ్ళని అందరినీ నేను కుశలం అడిగాను, వాళ్ళ క్షేమం అడిగానని చెప్పు. పెద్దవాళ్లను, రాజుగారిని, రామలక్ష్మణులనే కాదు, సర్వాంశ్చ వానరాన్, మొత్తము వానరులను పేరు పేరున కుశలం అడిగానని చెప్పు. భ్రూయాహ, మళ్ళీ మళ్ళీ చెప్పు. త్వం, నువ్వు, వానర శ్రేష్ఠ, ఓ వానర శ్రేష్ఠుడా, కుశలం ధర్మ సంహితం, ఏ విధంగా అడగవలసి ఉన్నదో ఆ విధంగా ధర్మంగా పద్ధతి ప్రకారం ప్రతి వాళ్ళని నేను పేరు పేరున కుశలం అడిగానని మళ్ళీ మళ్ళీ చెప్పయ్యా. కుశలం హనుమన్ భ్రూయాః సహితౌ రామలక్ష్మణౌ సుగ్రీవం చ సహ అమాత్యం వృద్ధాన్ సర్వాంశ్చ వానరాన్ భ్రూయాః త్వం వానరశ్రేష్ఠ కుశలం ధర్మ సంహితం. యథా చ సహ మహాబాహుః మాం తారయతి రాఘవః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుం అర్హసి. యథా, ఏ విధంగానైతే, సహ ఆ మహాబాహుః గొప్ప పరాక్రమవంతుడు, రాఘవః శ్రీరామచంద్రుడు, మాం నన్ను, అస్మాత్ ఈ దుఃఖమనే అంబు సంరోధాత్ ఉప్పెనలో నుంచి తారయతి దాటిస్తాడో అటువంటి పని చెయ్యవలసి ఉన్నది. త్వం నువ్వు సమాధాతుం అర్హసి ఆ పని చెయ్యడానికి తగినవాడవై ఉన్నావు. రామచంద్రమూర్తి ఏ విధంగానైతే ఈ కష్టాల్లో నుంచి నన్ను బయటపడేస్తాడో ఆ విధంగా అవసరమైన పని నువ్వు చేయవలసి ఉన్నది. యథా చ సహ మహాబాహుః మాం తారయతి రాఘవః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుం అర్హసి. జీవంతీం మాం యథా రామః సంభావయతి కీర్తిమాన్ తత్ తథా హనుమన్ వాచ్యం వాచా ధర్మం అవాప్నుహి. కీర్తిమాన్, ఆ కీర్తిమంతుడైన యశోమూర్తి అయిన రామః శ్రీరామచంద్రమూర్తి, యథా ఏ విధంగానైతే, మాం నన్ను, జీవంతీం బతికుండగానే, సంభావయతి ఆదరిస్తాడో, తత్ ఆ తథా విధంగా, హనుమాన్ ఓ హనుమంతుడా, వాచ్యం ఆయన చెప్పబడుగాక, నువ్వు నేను బతికి ఉండగానే ఆయన ఏ విధంగా నన్ను ఇక్కడి నుంచి రక్షించి తీసుకొని వెళ్తాడో ఆ విధమైన మాటలు ఏవి అవసరమో అవి ఆయనకి చెప్పు. వాచా ధర్మం, ఈ మాట సాయం అవాప్నుహి చేసిపెట్టు అని అడిగింది. జీవంతీం మాం యథా రామః సంభావయతి కీర్తిమాన్ తత్ తథా హనుమన్ వాచ్యం వాచా ధర్మం అవాప్నుహి. ఎక్కువ సమయం లేదు, ఆయన కూడా దగ్గరలో లేరు, ఆయనకి కూడా మరి అటు భరతుణ్ణి రక్షించవలసి ఉంది, ఇటు నన్ను రక్షించవలసి ఉంది, ఇక్కడ యుద్ధం చేయవలసి ఉంది, సమయం తక్కువ ఉన్నది, దూరం ఎక్కువ ఉన్నది. మరి ఆయన ఏ విధంగానైతే నేను బతికుండగానే నన్ను రక్షిస్తాడో ఆ రకంగా ఆయన ఒక ప్రణాళికను వేసుకొని ఆ పని చేయగలిగేటట్టు ఏది చెప్పవలసి ఉన్నదో నువ్వు చెప్పి ఆ పని ఆయన చేత చేయించవలసి ఉన్నది. ఇంత మాత్రం చేసి ఈ మాట సాయం, ఈ ఉపకారం నాకు చేసి పెట్టు. ఎప్పుడో నేను చచ్చిపోయిన తర్వాత ఆయన వచ్చి ఉపయోగం లేదు, ఉన్నప్పుడే వచ్చేటట్టు చూడు అని అడిగింది.
నిత్యం ఉత్సాహయుక్తాః చ వాచః శ్రుత్వా త్వయా ఈరితాః వర్ధిష్యతే దాశరథేః పౌరుషం మత్ అవాప్తయే. త్వయా నీ చేత ఈరిత చెప్పబడిన వాచః మాటలు అవి ఎట్లా ఉండాలి? నిత్యం అదే పనిగా ఉత్సాహయుక్తాః చ ఉత్సాహంతో కూడినవై ఉండాలి. ఆ మాటలను శ్రుత్వా వింటూనే దాశరథేహే రామచంద్రుడికి మత్ నన్ను అవాప్తయే పొందాలన్న పౌరుషం వర్ధిష్యతే పెరగాలి. నన్ను తొందరగా సాధించాలి, నన్ను దక్కించుకోవాలి అన్న పౌరుషం ఆయనలో వృద్ధి పొందాలి. పైగా దానికి కావలసిన పురుష ప్రయత్నం చెయ్యాలన్న ఉత్సాహం ఆయనలో పెరగాలి. దానికి ఎటువంటి మాటలు చెప్పడం వల్ల ఆ పని జరుగుతుందో అటువంటి మాటలు నువ్వు ఆయనకి చెప్పాలి. అదే పనిగా చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఆయన ఉత్సాహం తెచ్చుకొని పౌరుషంతో నన్ను మళ్ళీ దక్కించుకోవాలన్న పట్టుదలతో ప్రయత్నం చేసేటట్టు దానికి కావలసిన మాటలు ఆయనకి నువ్వే చెప్పాలి. నిత్యం ఉత్సాహయుక్తాః చ వాచః శ్రుత్వా త్వయా ఈరితాః వర్ధిష్యతే దాశరథేః పౌరుషం మత్ అవాప్తయే. మత్ సందేశయుతా వాచః త్వత్తః శ్రుత్వా ఏవ రాఘవః పరాక్రమ విధిం వీరః విధివత్ సంవిధాస్యతి. మత్ నా సందేశయుత సందేశంతో కూడి ఉన్న వాచః మాటలు త్వత్తః నీ చేత శ్రుత్వా ఏవ వినగానే రాఘవః శ్రీరామచంద్రమూర్తి పరాక్రమ విధిం పరాక్రమంతో వీరః ఆ వీరుడు విధివత్ చేయవలసిన విధిని సంవిధాస్యతి నిర్వహిస్తారు. కాబట్టి నేనేం చెప్పానో ఆ మాటలని ఈ నెల రోజుల గడువు దగ్గర నుంచి నా జీవితము ఎటువంటి స్థితిలో ఉన్నదన్న విషయం వరకు నేను చెప్పిన మాటలన్నీ ఆయనకి యథార్థంగా ఉన్నవి ఉన్నట్టు చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు. ఏ విధంగా చెప్తే ఆయన ఉత్సాహంతో పౌరుషంతో పరాక్రమంతో వచ్చి నన్ను మళ్ళీ పొందుతారో అటువంటి మాటలు చెప్పు. నువ్వు ఈ మాటలు చెప్తూ ఉండగానే ఆయన వింటూనే విజృంభించి ఇక్కడికి రావలసి ఉన్నది, ఆయన చేయవలసిన విధి నిర్వహించవలసి ఉన్నది. అటువంటి పని నువ్వు చెయ్యాలి హనుమా. మత్ సందేశయుత వాచః త్వత్తః శ్రుత్వా ఏవ రాఘవః పరాక్రమ విధిం వీరః విధివత్ సంవిధాస్యతి. సీతాయాః తత్ వచః శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః శిరసి అంజలిం ఆదాయ వాక్యం ఉత్తరం అబ్రవీత్. సీతాయాః సీతమ్మ చేత తత్ ఈ వచః మాటలను శ్రుత్వా విన్నారు హనుమాన్ మన హనుమంతుల వారు మారుతాత్మజః మన ఆంజనేయ స్వామి ఆయన శిరసి తలపైన అంజలిం ఆదాయ రెండు చేతులు దోయిలించి తలపైన పెట్టుకొని వాక్యం ఈ మాటలను ఉత్తరం తర్వాత అబ్రవీత్ అన్నారు. సీతాయాః తత్ వచః శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః శిరసి అంజలిం ఆదాయ వాక్యం ఉత్తరం అబ్రవీత్. క్షిప్రం ఏష్యతి కాకుత్సః హరి వృక్ష ప్రవరైః వృతః యః తే యుధి విజిత్య అరీన్ శోకం వ్యపనయిష్యతి. అమ్మా, యః ఎవరైతే కాకుత్సః శ్రీరామచంద్రమూర్తి ఉన్నారో ఆయన హరి మా వానరులు, వృక్ష మా భల్లూకాలు, ప్రవరైహి శ్రేష్ఠుల తో వృతః కూడి క్షిప్రం వెంటనే ఏష్యతి వస్తారమ్మ. యుధి యుద్ధంలో, అరీన్ శత్రువులను, విజిత్య జయించి, తే నీ శోకం శోకాన్ని వ్యపనయిష్యతి తొలగిస్తారమ్మా. క్షిప్రం ఏష్యతి కాకుత్సః హరి వృక్ష ప్రవరైః వృతః యః తే యుధి విజిత్య అరీన్ శోకం వ్యపనయిష్యతి.
నహి పశ్యామి మర్త్యేషు నా అమరేషు అసురేషు వా యః తస్య క్షిపతో బాణాన్ స్థాతుం ఉత్సహతే అగ్రతః. అమ్మా, మర్త్యేషు మనుషుల్లో కాని, నా అమరేషు అమరుల్లో దేవతల్లో కాని, అసురేషు వా అసురుల్లో రాక్షసుల్లో కాని, తస్య ఆయన క్షిపతో వదిలిన బాణాన్ బాణాలకు అగ్రతః ఎదురుగా స్థాతుం నిలబడ్డానికి ఉత్సహతే ఉత్సాహం చూపించే వాళ్ళని నహి పశ్యామి చూడలేదమ్మా. ఇంతవరకు ఆయన నిలబడి బాణం వేస్తూ ఉంటే ఎదురుగా నిలబడి యుద్ధం చేసేంత ధైర్యం ఉన్న వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదమ్మా. ఎవరు ఆయనకి ఎదురుగా నిలబడి యుద్ధం చేయాలన్న ఉత్సాహం చూపించిన వాళ్ళు నాకింతవరకు కనపడలేదు. నహి పశ్యామి మర్త్యేషు నా అమరేషు అసురేషు వా యః తస్య క్షిపతో బాణాన్ స్థాతుం ఉత్సహతే అగ్రతః. అపి అర్కం అపి పర్జన్యం అపి వైవస్వతం యమం సహ హి సోఢుం రణే శక్తః తవ హేతోః విశేషతః. అర్కం అపి అర్కుడు సూర్యుడైన, పర్జన్యం అపి పర్జన్యుడు ఇంద్రుడైన, వైవస్వతం యమం అపి వైవస్వతుడు వివస్వతుడి కొడుకు యముడైనా సరే, రణే యుద్ధంలో వాళ్ళు ఎవరు ఎదురొచ్చి నిలబడ్డా సరే, సోఢుం ఎదుర్కోవడానికి, సహ ఆయనకు శక్తి ఉన్నదమ్మ. ఆయనను యుద్ధంలో ఎదుర్కొని నిలబడే శక్తి మనుషులకు, దేవతలకు, రాక్షసులకు ఎవరికీ లేదు. అవసరమైతే సూర్యుడే రాని, చంద్రుడే రాని, ఇంద్రుడే రాని, చివరికి యముడే రాని ఎదురుగా యుద్ధంలో నిలబడితే వాళ్లతో యుద్ధం చేయగలిగిన శక్తి రామచంద్రమూర్తికి ఉన్నదమ్మా. ఇంతకీ వాళ్ళందరితో యుద్ధం ఆయన ఎందుకు చేస్తారు అంటే, విశేషతః ముఖ్యంగా, తవ నీ హేతోహో కోసమమ్మ. మామూలుగా అయితే పోనీలే అని ఆయన ఊరుకున్నా కూడా, నీ కోసం మాత్రం ఆయన ఎంతటి వాళ్ళనైనా యుద్ధంలో ఎదిరిస్తారమ్మా. ఇంద్రుడే గాని, సూర్యుడే గాని, యముడే గాని, ఎవరైనా సరే. అపి అర్కం అపి పర్జన్యం అపి వైవస్వతం యమం సహ హి సోఢుం రణే శక్తః తవ హేతోః విశేషతః. సహి సాగర పర్యంతాం మహీం శాసితుం ఈహతే త్వత్ నిమిత్తః హి రామస్య జయః జనకనందిని. సహ ఆయన సాగర పర్యంతాం సముద్రాలతో చుట్టుకొని ఉన్న మహీం భూమండలాన్ని మొత్తాన్ని శాసించడానికి ఆయనకు శక్తి ఉన్నదమ్మా. ఈహతే ఆయన కోరుకుంటే. ఎందుకు ఆ రకంగా చేస్తారు అంటే, త్వత్ నీ నిమిత్తోహి కోసమే, నీ కోసము ఆయన కావాలంటే చతుస్సాగర పర్యంతమైన ఈ మహీమండలం అంతా ఆయన శాసిస్తారమ్మా. జనకనందిని, ఓ తల్లి, రామస్య రామచంద్రమూర్తి యొక్క జయమంతా నీకోసమే తల్లి. సహ హి సాగర పర్యంతాం మహీం శాసితుం ఈహతే త్వత్ నిమిత్తః హి రామస్య జయః జనకనందిని. నీ సైన్యము ఆయనే, ఈ యుద్ధము నీదే, ఈ జయం కూడా నీకోసమే తల్లి. తస్య తత్ వచనం శ్రుత్వా సమ్యక్ సత్యం సుభాషితం జానకీ బహుమేనే అథ వచనం చ ఇదం అబ్రవీత్. తస్య మన హనుమంతుల వారు చెప్పిన తత్ ఆ వచనం మాటలను శ్రుత్వా విన్నది మన సీతమ్మ తల్లి. ఆ మాటలు సమ్యక్ మొత్తము ఉన్నాయి, సత్యం సత్యమైన మాటలు, సుభాషితం చక్కగా చెప్పబడ్డాయి. వాటిని జానకి మన సీతమ్మ తల్లి విని బహుమేనే ఆమె మెచ్చుకున్నది, ఆ మాటలను గౌరవించింది. అధ ఆ తర్వాత, ఇదం ఈ వచనం మాటలను చ కూడా అబ్రవీత్ అన్నది.
మన ఆంజనేయ స్వామి లేని విషయాలు సీతమ్మ తల్లి కోసం అప్పటికప్పుడు ఆమె సంతోషించాలని చెప్పిన విషయాలు కావు. అవి ఉన్న విషయాలు చెప్పారు, ఆయన మొత్తము చెప్పారు, చక్కగా చెప్పారు. అవి సీతమ్మ అంగీకరించింది, ఆ మాటలని అభిమానించింది. ఆ మాటలు చెప్పిన ఆంజనేయ స్వామితో ఈ విధంగా మళ్ళీ అంటూ ఉన్నది. తస్య తత్ వచనం శ్రుత్వా సమ్యక్ సత్యం సుభాషితం జానకి బహుమేనే అధ వచనం చైదం అబ్రవీత్. తతః తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః భర్తుః స్నేహాన్వితం వాక్యం సౌహార్దాత్ అనుమానయత్. తతః ఆ తర్వాత తం ఆ ఆంజనేయ స్వామి ప్రస్థితం వెళ్ళిపోతూ ఉన్నారు అన్న విషయము సీత మన సీతమ్మ తల్లి వీక్షమాణ చూసుకున్నది. పునః పునః మళ్ళీ మళ్ళీ చూసింది. ఆయన వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మళ్ళీ ఆమెకి ఆమె బాధ ఉన్నది. ఈ కాస్త ఆంజనేయ స్వామి కూడా వెళ్ళిపోతే రామచంద్రమూర్తి గురించి మాట్లాడే వాళ్ళు ఇంకా లేరు. మళ్ళీ ఆమె ఆసురీ వనితలు, ఆమె కష్టాలు వాటితోటే ఉండవలసి వస్తుంది అని చెప్పి ఆమెకి బెంగపట్టుకున్నది. ఆ ఆంజనేయ స్వామి మీద సౌహార్దాత్ సుహృద్భావం ఉన్నది, అనుమానయత్ గౌరవము ఉన్నది, భర్త పైన స్నేహాన్వితం స్నేహంతో కూడిన వాక్యం మాటలని ఆ తల్లి అంటూ ఉన్నది. తతః తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః భర్తుః స్నేహాన్వితం వాక్యం సౌహార్దాత్ అనుమానయత్. ఇక్కడ అనుమానము అంటే మనము తెలుగులో అనుమానించడము అనుకుంటాం కదా, కానీ ఈ మాట మానము దగ్గర నుంచి వస్తుంది. దాన్ని గౌరవంతో కూడిన విషయము అని చెప్పుకుంటాము. అనుమానము, బహుమానము, అభిమానము అవన్నీ కూడా అవే అర్థాలతో ఉంటాయి. మనం మామూలుగా బహుమానము అంటే గిఫ్ట్, అనుమానము అంటే డౌట్ అనుకుంటాము, కానీ కాదు. బహుమానము అంటే గౌరవించడం, ఎక్కువగా గౌరవించడము, లేదా అనుమానము అంటే చక్కగా గౌరవించడము అని, అభిమానము అన్న ప్రేమ చూపించడము, గౌరవించి అని అర్థం. అందుకే మనము మాన్యులు అంటాము. మాననీయులు లేదా మాన్యులు అంటే గౌరవింపబడవలసిన వాళ్ళు అని అర్థం కదా. కాబట్టి ఇక్కడ అనుమానము అన్నప్పుడు సంస్కృతంలో ఒకటి గౌరవము అని అర్థము, ఇంకొకటి అనుకుంటూ ఉండడము అని. నేను అనుమానిస్తున్నాను అంటే సంస్కృతంలో నేను అనుకుంటున్నాను అని అర్థం, లేదా నేను వాళ్ళని గౌరవిస్తున్నాను అని అర్థం. కాబట్టి ఇక్కడ తల్లి ఆంజనేయ స్వామి చెప్పిన మాటలన్నీ విన్నది, ఆ మాటలని గౌరవించింది. ఇక్కడ బహుమానం అన్నది కదా, ఆ తల్లి మాటలను గౌరవించింది. ఇక్కడ సౌహార్దంతో చక్కటి మనసుతో ఆయనను, ఆ చెప్పిన హనుమంతుల వాటిని కూడా అనుమానము గౌరవించింది. ఇప్పుడు ఆమెకు ఆమె భర్త పైన ప్రేమ, స్నేహము ఉన్నాయి. తొందరగా హనుమంతుల వారు అటు వెళ్ళి రామచంద్రమూర్తికి తన జాడ చెప్పి, రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి తనను రక్షించి, ఆ తల్లి మళ్ళీ రామచంద్రమూర్తిని చేరుకోవాలన్న కోరిక ఉన్నది. ఆయన మీద ఎంతో ప్రేమ ఉన్నది, స్నేహం ఉన్నది. కానీ ఇప్పుడు ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి మీద కూడా అభిమానం ఉన్నది. దాంతో ఆమె ఏమంటూ ఉన్నదో చూసుకుందాము. యదివా మన్యసే వీరా వస ఏక అహం అరిందమా కస్మింశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతః శ్వః గమిష్యసి అన్నది. యదివా ఒకవేళ, మన్యసే నీకిష్టమైతే, వీరా ఓ వీరుడా, ఏక ఒక, అహం రోజు, వస ఇక్కడ ఉండరాదా, అరిందమా ఓ శత్రువులని అరికట్టగలిగిన వాడా, నీకిష్టమైతే ఒక్కరోజు ఇక్కడ ఉండరాదా, కస్మింశ్చిత్ ఎక్కడైనా, సంవృతే దేశే రహస్య స్థలంలో, విశ్రాంతః విశ్రాంతి తీసుకోరాదా, శ్వః రేపు మళ్ళీ, గమిష్యసి వెళ్ళొచ్చు, రేపు వెళ్దువు గాని, ఇవాళ ఒక్క రోజుకి ఎక్కడో దగ్గర వీళ్ళెవరికి కనపడని ఒక రహస్య ప్రదేశం ఏదైనా చూసుకొని అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకోరాదా అని ఆ తల్లి అడిగింది. పాపము ఈ హనుమంతుడు మొత్తం లంకంతా వెతికి వెతికి ఈ అశోకవనంలో నన్ను కనుక్కున్నాడు, ఇంతసేపటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ ఇంత దూరం వెళ్ళవలసి వస్తుంది, కొంత విశ్రాంతి తీసుకుంటాడు పాపం అని
ఆంజనేయ స్వామి మీద కొంచెము అభిమానము, ఇంకా కొంత మళ్ళీ ఆయన కూడా వెళ్ళిపోతే రామచంద్రమూర్తి గురించి మాట్లాడే వాళ్ళు లేరు అన్న తన శోకము రెండు కలిపి ఆ తల్లి, నీకిష్టమైతే నువ్వు ఒప్పుకుంటే ఎక్కడైనా కొంతసేపు విశ్రాంతి తీసుకోరాదా, తర్వాత రేపు వెళ్ళొచ్చులే అని ఆ తల్లి అన్నది. యది వా మన్యసే వీరా వస ఏక అహం అరిందమా కస్మింశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతః స్వః గమిష్యసి అన్నది. మమ చేత్ అల్పభాగ్యాయాః సాన్నిధ్యాత్ తవ వానరా అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్ అన్నది. మమ నేను అల్పభాగ్యాయాః చేత్ అల్పభాగ్యురాల్ని ఓ హనుమా, తవ నీ సాన్నిధ్యాత్ సాన్నిధ్యంలో అస్య ఈ మహతో గొప్ప శోకస్య శోకంలో నుంచి ముహూర్తం ఒక ముహూర్త కాలం కొద్దిసేపు మోక్షణం భవేత్ విముక్తి లభించిందయ్యా వానరా. నాకు ఉన్నది అంతంత మాత్రం భాగ్యం. ఎటు చూసినా ఆసరి వనితలు, నా కష్టాలు, శోకాలు, దుఃఖాలు. ఈ గొప్ప శోకంలో నుంచి కొంతసేపైనా నాకు విముక్తి లభించింది అంటే నీ వల్లే, నువ్వు నాకు దగ్గరగా ఉండడం వల్లే, రామచంద్రమూర్తి గురించి మాట్లాడుతూ ఉండడం వల్లే. కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళిపోతా అంటే నాకు దుఃఖం వస్తున్నదయ్యా అని చెప్తున్నది. మమ చేత్ అల్పభాగ్యాయాః సాన్నిధ్యాత్ తవ వానరా అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్. అస్య శోకస్య మహతః ముహూర్తం మోక్షణం భవేత్. గతే హి హరిశార్దూలా పునరాగమనాయతు ప్రాణానాం అపి సందేహః మమ స్యాత్ నా అత్ర సంశయః. గతే హి నువ్వు మళ్ళీ వెళ్ళిపోయావంటే, హరిశార్దూలా ఓ వానరుడా, పునరాగమనాయతు మళ్ళీ వస్తాననే వెళ్తున్నావు, నాకు తెలుసు నువ్వు వెళ్తావు, రామచంద్రమూర్తిని తీసుకొస్తావు, నువ్వు వెళ్ళిన వాడివి అటే వెళ్ళిపోవట్లేదు నాకు తెలుసు. అయినా కూడా మమ నా ప్రాణానాం అపి ప్రాణాల మీద సందేహః స్యాత్ అనుమానం కలుగుతుందయ్యా, నా అత్ర సంశయః ఇందులో అనుమానమేం లేదు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నా కష్టాలు నన్ను చుట్టుముడతాయి. ఈ ఆసరి వనితలు నిద్రలేచి మళ్ళీ నా చుట్టూ ఉంటారు, ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళెవ్వరూ నన్ను బతకనివ్వరు, నా కష్టాలు నన్ను ప్రాణాలతో ఉండనివ్వవు. నేను మళ్ళీ నువ్వు వచ్చేంత వరకు బతుకుంటానో లేదో తెలియకుండా ఉన్నది. నన్ను మాత్రం ఏడిపించుకొని తింటారు, నా అంతమే చూస్తారు వీళ్ళందరూ నా కష్టాలతో సహా. కాబట్టి నువ్వు వస్తావు మళ్ళీ తిరిగి నాకు తెలుసు, అయినా కూడా నువ్వు వెళ్తున్నావంటే చాలా బాధ ఉన్నది. గతే హి హరిశార్దూలా పునరాగమనాయతు ప్రాణానాం అపి సందేహః మమ స్యాత్ నా అత్ర సంశయః. తవ అదర్శనజః శోకః భూయః మాం పరితాపయేత్ దుఃఖాత్ దుఃఖపరాం హృష్టాం దీపయన్ ఇవ వానరా. తవ నీ అదర్శనజః నువ్వు కనిపించట్లేదన్న దాంట్లో నుంచి పుట్టిన శోకః శోకము భూయః మళ్ళీ మాం నన్ను పరితాపయేత్ పరితపింపజేస్తుందయ్యా. అప్పుడు నా పరిస్థితి ఎట్లుంటుందంటే, దుఃఖాత్ ఒక దుఃఖంలో నుంచి దుఃఖపరాం అంతకన్నా ఎక్కువ దుఃఖంలోకి రుష్టాం నెట్టివేయబడ్డట్టు అవుతాను. ఏదో పెనం పైనుంచి ఎగిరి పొయ్యిలో పడ్డట్టు ఉన్న కష్టాల్లో నుంచి ఇంకా పెద్ద కష్టాల్లోకి జారిపోతాను. జారి దీపయన్ ఇవ బాగా జ్వలిస్తున్న శోకాల్లో రగిలిపోతాను. వానరా ఓ వానరుడా, ఇంతవరకు రాముడు రాలేదు, ఎందుకు రాలేదో, ఎప్పుడు వస్తాడో అన్న దుఃఖాలుండేవి. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత అయ్యో రాముడికి నా వల్ల ఇంత కష్టం వచ్చిందే అన్న దుఃఖము. ఇప్పుడు పైగా
ఇంక చివరికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు కూడా లేవు రాముడి గురించి మాట్లాడడానికి, ఇంక నాకు ఎవ్వరూ ఉండరు ఒక మంచి మాట చెప్పడానికి, అనాథగా మళ్ళీ ఒక్కదాన్నే ఉంటాను అని మళ్ళీ ఇంకా దుఃఖము, ఇన్ని దుఃఖాలు నన్ను చుట్టుముడతాయి. ఒక దుఃఖంలో నుంచి ఒక దుఃఖంలోంచి ఒక దుఃఖంలోకి నెట్టివేయబడుతూ నేను రగిలిపోతున్న మనసుతో చాలా శోకాన్ని అనుభవించవలసి వస్తుంది వానరా అని చెప్తూ ఉన్నది. తవ అదర్శనజః శోకః భూయః మాం పరితాపయేత్ దుఃఖాత్ దుఃఖపరాం రుష్టాం దీపయన్ ఇవ వానరా. అయం చ వీరా సందేహః తిష్టతీవ మమ అగ్రతః సుమహాన్ త్వత్సహాయేషు హరివృక్షేషు హరీశ్వర అన్నది. అయం ఈ సందేహః అనుమానం ఒకటి, మమ నా అగ్రతః ఎదురుగా తిష్టతీవ ఉన్నట్టున్నది, వీరా ఓ వీరుడా, సుమహాన్ గొప్పదైన, త్వత్ నీకు, సహాయేషు సహాయంగా ఉన్న, హరి వృక్షేషు వానరులు భల్లూకాలు వీళ్ల గురించి ఒక అనుమానం నాకిప్పుడే వచ్చిందయ్యా హరీశ్వర అన్నది. ఆమె ఆయన వెళ్ళిపోతాడని తెలుసు, కొంతసేపైనా ఆపుదామని చెప్పి ఆమె ఏదో ఒకటి మాట్లాడడానికి మొదలుపెట్టింది. ఇదిగో నాకు వానరుల గురించి భల్లూకాల గురించి ఒక అనుమానం వచ్చిందయ్యా, నాకు ఒక అనుమానం ఇప్పుడే కలిగిందయ్యా అని చెప్పింది. అయితే ఆయన మరి ఆమెకు అనుమానంగా ఉంది అన్నప్పుడు దానికి జవాబు చెప్పకుండా ఆ సంశయాన్ని తీర్చకుండా వెళ్ళలేడు కదా, ఆగి చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఆయన ఉంటాడు అని చెప్పి ఆ ప్రశ్న ఆ తల్లి అడుగుతూ ఉన్నది. నాకు ఒక డౌట్ వచ్చింది అని చెప్తున్నది. అయం చ వీర సందేహః తిష్టతి ఇవ మమ అగ్రతః సుమహాన్ త్వత్సహాయేషు హరి వృక్షేషు హరీశ్వర. కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం తాని హరి వృక్ష సైన్యాని తౌవా నరవరాత్మజౌ అన్నది. ఇదిగో కథంను ఖలు ఏ విధంగా, దుష్పారం దాటడానికి వీల్లేని, మహోదధిం ఈ మహాసముద్రాన్ని, తరిష్యంతి దాటుతారని నువ్వు అనుకుంటున్నావు, తాని ఆ హరి వానర వృక్ష భల్లూక సైన్యాన్ని సైన్యమంతా, తౌవా లేదా ఇద్దరు, నరవరాత్మజౌ నరశ్రేష్ఠులు రాముడు లక్ష్మణుడు అటు వాళ్ళు గాని ఇటు వానర భల్లూక సైన్యం గాని ఈ దాటడానికి వీలు లేని మహాసముద్రాన్ని కథం ఏ విధంగా తరిష్యంతి దాటుతారని నువ్వు అనుకుంటున్నావు అని అడిగింది. ఇంతవరకు ఆయన్ని కొంతసేపైనా ఆపడం కోసం అని చెప్పి ఒక ప్రశ్న మొదలుపెట్టింది. కానీ వెంటనే ఆ ప్రశ్న చాలా ముఖ్యమైనది కాబట్టి ఆమె కొంచెం సీరియస్ గానే అడుగుతున్నది. కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహా ఉదధిం తాని హరి వృక్ష సైన్యాని తౌవా నరవరాత్మజౌ త్రయాణాం ఏవ భూతానాం సాగరస్య అస్య లంఘనే శక్తిః స్యాత్ వైనతేయస్య తవ వా మారుతస్య వా అన్నది. త్రయాణాం ఏవ ముగ్గురే, భూతానాం ప్రాణులు, అస్య ఆ సాగరస్య సముద్రాన్ని, లంఘనే లంఘించగలగడంలో దాటడంలో, శక్తిః స్యాత్ శక్తి కలిగి ఉన్నారు. ఆ ముగ్గురులో ఒకళ్ళు వైనతేయస్య వైనతేయుడు వినతాదేవి కొడుకు గరుత్మంతుడు, తవవా నువ్వు, లేదా మారుతస్యవా గాలిదేవుడు, నువ్వో ఆ గాలిదేవుడో ఆ గరుత్మంతుడో తప్ప ఈ సాగరాన్ని దాటడానికి ఎవరికీ శక్తి లేదు. మరి నువ్వు రాముణ్ణి లక్ష్మణుణ్ణి మొత్తం సైన్యాన్ని తీసుకొని వస్తానంటున్నావు, మరి ఎట్లా ఈ సముద్రాన్ని వాళ్ళు ఎట్లా దాటుతారు అని అడిగింది. త్రయాణాం ఏవ భూతానాం సాగరస్య అస్య లంఘనే శక్తిః స్యాత్ వైనతేయస్య తవ వా మారుతస్య వా. తత్ అస్మిన్ కార్యనిర్యోగే వీరా ఏవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం త్వం హి కార్యవిదాంబరః. తత్ మరి
అస్మిన్ ఈ కార్యనిర్యోగే పనిలో వీరా ఓ వీరుడా ఏవం దురతిక్రమే ఇంత అతిక్రమించడానికి వీలు లేని సముద్రాన్ని దాటడం అనే ఈ కష్టంలో నుంచి సమాధానం దారి కిం పశ్యసి ఏమి చూస్తున్నావు, నీకు ఏ దారి కనిపిస్తున్నది? వాళ్ళందరూ ఆకాశంలో నీలాగా ఎగురుకుంటూ రాగలిగిన వాళ్ళు కాదు, మరి మిగిలిన కోతులు ఏదో భల్లూకాలు వాళ్ళందరూ. పైగా రాముడు లక్ష్మణుడు వాళ్ళు ఆకాశంలో ఎగరగా నేను ఎప్పుడు చూడలేదు. మరి నీకేమి దారి కనిపిస్తుందయ్యా? కార్యవిదాం వరహ కార్యవేత్తల్లో పని సాధించే వాళ్లలో వరహ శ్రేష్ఠుడివి త్వం హి నువ్వే కదా, కాబట్టి నువ్వే ఒక దారి చెప్పు. ఏ విధంగా వాళ్ళందరిని తీసుకొని వస్తానని నువ్వు అంటున్నావు? మరి అందరూ ఎగరలేరు, ఎవరో ఒకళ్ళిద్దరంటే ఎగురుతారు అని ఆమె ప్రశ్నించింది. తత్ అస్మిన్ కార్యనిర్యోగే వీరా ఏవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం త్వం హి కార్యవిదాంబరః. ఈ ప్రశ్న సీతమ్మ తల్లి ఇప్పుడు అడిగింది ఆంజనేయ స్వామిని, కానీ ఆంజనేయ స్వామి చాలా ముందే ఇక్కడ దిగగానే ఆ మాట అనుకున్నారు ఆయన. అక్కడి నుంచి మహేంద్రగిరి నుంచి ఆయన ఎగురుతూ వచ్చి ఇక్కడ లంకలో ఆ లంబ పర్వతం పైన ఆయన దిగగానే చుట్టూ చూసుకొని ఆయన చాలా ఆలోచించుకున్నారు. ఆయనకి చాలా అనుమానాలు వచ్చాయి. అసలు సీతమ్మ దొరుకుతుందా లేదా, ఇక్కడే ఉన్నదా లేదా, నాకు కనిపిస్తుందా లేదా, అసలు ఆమె ఉన్నదా లేదా. అదే సమయంలో నేనంటే ఏదో ఇంత దూరం వచ్చాను గాని మరి మా సైన్యంలో అందరికీ ఎగరడం రాదు, ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు, ఏదో సుగ్రీవుడు అటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు రాగలరు, మిగిలిన వాళ్ళందరూ రాలేరు. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు? వాళ్ళందరూ ఇంత దూరం రాలేకపోతే సీతమ్మ తల్లి ఇక్కడ ఉందని తెలుసుకొని కూడా ఉపయోగం ఏముంటుంది అని ఆయన చాలా ఆలోచించుకున్నారు. ఆయనకి ఏమీ జవాబు దొరకలేదు. కానీ అప్పటికి ఆయన ఏమనుకున్నారంటే, సరేలే కానీ ముందు అసలు సీతమ్మ ఇక్కడ ఉండాలి, నాకు కనిపించాలి, ఆ తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ విషయం వాళ్ళకి చెప్పాలి, ఆ తర్వాత రామచంద్రమూర్తి చూసుకుంటాడు అని ఒకటి అనుకున్నారు. రెండోదేమో అసలు అంతవరకు వచ్చినప్పుడు చూద్దాము, ఆ ప్రాబ్లము అక్కడికి వచ్చినప్పుడు దాటుదాము, ముందు నుంచే ఆలోచించుకొని అసలు ముందు సీతమ్మ ఉందో లేదో తెలియదు, కనిపిస్తుందో లేదో తెలియదు, అది ముందు చూసుకోకుండా తర్వాత జరిగే విషయం గురించి ముందే ఆలోచించుకోవడం కష్టము, ముందు ఈ పని చేద్దాం, సీతమ్మ తల్లిని చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఆలోచించుకుందామని ఆయన అప్పటికి ఆ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ సీతమ్మ తల్లి అదే ప్రశ్న ఆయనను అడిగింది. ఇంకా ఈ సమయంలో దాన్ని పక్కన పెట్టి దాటేయడానికి అవకాశం లేదు, ఆయన జవాబు చెప్పవలసిందే ఉంది. కాబట్టి ఆయన ఏం చెప్తారో విందాము. తత్ అస్మిన్ కార్యనిర్యోగే వీరా ఏవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం త్వం హి కార్యవిదాంబరః. కామం అస్య త్వం ఏవ ఏకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యః తే ఫలోదయః. ఆ తల్లి ఇంకా ఏం చెప్తున్నదంటే, అస్య ఈ కార్యస్య పనిని పరిసాధనే సాధించాలి అని కామం అనుకుంటే దానికి త్వం ఏవ నువ్వే ఏకః ఒక్కడివి పర్యాప్తః చాలు పరవీరఘ్న పరవీరులు అంటే శత్రువీరులను ఘ నాశనం చేయగలిగిన వాడా, ఓ శత్రు సంహారక, ఫలోదయ ఈ పని సఫలమవుతే అది తే నీకు యశస్య యశస్సునిస్తుంది, కీర్తినిస్తుంది అని ఆ తల్లి చెప్పింది. కామం అస్య త్వం ఏవ ఏకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యః తే ఫలోదయః. బలైః సమగ్రైః యది మాం రావణం జిత్య సంయుగే విజయీ స్వపురం యాయాత్ తత్తు మే స్యాత్ యశస్కరం. రామచంద్రమూర్తి సమగ్రైః మొత్తము, బలైః బలంతో, యది ఒకవేళ, సంయుగే యుద్ధంలో, రావణం రావణాసురుణ్ణి, జిత్య జయించి, విజయీ విజయుడై, మాం నన్ను, స్వపురం తన సొంత పురానికి, యాయాత్ తీసుకొని వెళ్తే, తత్ తు అది మాత్రమే, మే నాకు, యశస్కరం యశస్కరమై, స్యాత్ ఉంటుంది అది మాత్రమే నాకు మంచిది.
రామచంద్రమూర్తి వచ్చి రావణాసురుని యుద్ధంలో జయించి నన్ను తీసుకొని పోవడం నాకు మంచిది. బలైః సమగ్రైః యది మాం రావణం జిత్య సంయుగే విజయీ స్వపురం యాయాత్ తత్ తు మే స్యాత్ యశస్కరం. బలైః తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః మాం నయేత్ యది కాకుత్సః తత్ తస్య సదృశం భవేత్. యది ఒకవేళ పరబలార్దనః శత్రువుల బలాలని మర్దించగలిగిన వాడు, కాకుత్సః శ్రీరామచంద్ర ప్రభువు బలైఃతో బలంతో వచ్చి లంకాం ఈ లంకా నగరాన్ని సంకులాం అల్లకల్లోలం కృత్వా చేసి మాం నన్ను నయేత్ తీసుకొని వెళ్తే తత్ అది అస్య ఆయనకు సదృశం భవేత్ తగిన పని అయి ఉంటుంది. బలైః తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః మాం నయేత్ యది కాకుత్సః తత్ తస్య సదృశం భవేత్ అన్నది. ఆ తల్లి ముగ్గురి గురించి ఒకటేసారి ఆలోచించింది. ఇదిగో హనుమ, ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలిగి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని రాగలిగి దానికోసం రామచంద్రమూర్తికి చెప్పవలసినవన్నీ చెప్పి నువ్వు చేయగలిగిన పని నువ్వు చేస్తే, ఈ పని సఫలమవుతే, రావణాసురుని సంహరించి రామచంద్రమూర్తి నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళడం అనే పని సఫలమవుతే అప్పుడు నీకు చాలా పేరు వస్తుంది. తర్వాత ఆ విధంగా రామచంద్రమూర్తి రావాలి, రావణాసురుణ్ణి సంహరించి నన్ను తీసుకొని వెళ్ళాలి. ఆయన విజయుడై నన్ను తీసుకొని వెళ్తేనే, ఆయనతో నేను వెళ్తేనే, ఆ విధంగా విజయుడై ఉన్న శ్రీరామచంద్రమూర్తితో నేను వెళ్ళడమే నాకు యశస్కరము. అలాగే ఆయన రావడం, ఈ లంకనంతా అతలాకుతలం చేసైనా సరే రావణాసురుని సంహరించి నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళడం ఆయనకి మర్యాద. కాబట్టి ఇందులో నీకు లాభము ఉన్నది, నీకు పేరు వస్తుంది. ఆ రకంగా నేను రామచంద్రమూర్తితో వెళ్తే నాకెంతో గౌరవము. ఆ రకంగా చేసినప్పుడు రామచంద్రమూర్తికి కీర్తి. ఇన్ని విషయాలు ఈ యొక్క పని మీద ఆధారపడి ఉన్నాయి హనుమ. ఆ పని నీ మీద ఆధారపడి ఉన్నది. మరి నువ్వు రామచంద్రమూర్తిని, మిగిలిన సైన్యాన్ని ఎట్లా తీసుకొని వస్తావో అని ఆ తల్లి అడిగింది. తత్ యథా తస్య విక్రాంతం అనురూపం మహాత్మనః భవేత్ ఆహవశూరస్య తథా త్వం ఉపపాదయ. తత్ అందుకని, యథా ఏ విధంగానైతే, తస్య ఆ మహాత్మనః మహాత్ముడు, ఆహవశూరస్య రణశూరుడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క విక్రాంతం పరాక్రమానికి అనురూపం భవేత్ తగి ఉంటుందో, తదా అటువంటి పనిని త్వం నువ్వు ఉపపాదయ ప్రతిపాదించు. ఏమి చేస్తే రామచంద్రమూర్తి పరాక్రమం ఆయన విజృంభించి చూపించగలరో దానికి ఒక ఉపాయాన్ని నువ్వు ప్రతిపాదించు అని ఆ తల్లి అడిగింది. తత్ యథా తస్య విక్రాంతం అనురూపం మహాత్మనః భవేత్ ఆహవశూరస్య తథా త్వం ఉపపాదయ. తత్ అర్ధోపహితం వాక్యం సహితం హేతు సంహితం నిశమ్య హనుమాన్ శేషం వాక్యం ఉత్తరం అబ్రవీత్. తత్ ఆ అర్ధోపహితం అర్ధంతో కూడి ఉన్న వాక్యం మాటలను, సహితం హితంతో కూడి ఉన్న మాటలను, హేతు సంహితం హేతువుతో కూడి ఉన్న మాటలను నిశమ్య విన్నారు హనుమాన్ మన హనుమంతుల వారు. ఇంకా శేషం మిగిలిన ఉత్తరం తర్వాత వాక్యం మాటలను అబ్రవీత్ అంటూ ఉన్నారు. ఆ తల్లి చెప్పిన మాటలు అర్ధోపహితం అర్థవంతంగా ఉన్నాయి, హితకరంగా ఉన్నాయి, అందరికీ శ్రేయస్సు కలిగించేటట్టు ఉన్నాయి. హేతు సంహితం హేతువుతో కూడి ప్రాక్టికల్ గా ఉన్నాయి ఆమె మాటలు. ఇటు అర్థంతో కూడి, అటు అందరి శ్రేయస్సును కోరుకుంటూ, అటు ప్రాక్టికల్ గా ఉన్న తల్లి మాటలకు ఆంజనేయ స్వామి ఇప్పుడు జవాబు చెప్తూ ఉన్నారు. తత్ అర్ధోపహితం వాక్యం సహితం హేతు సంహితం
నిశమ్య హనుమాన్ శేషం వాక్యం ఉత్తరం అబ్రవీత్. నేను బాగుండాలి, పక్కన వాళ్ళకి ఏమైనా పర్వాలేదు అని ఆ తల్లి ఎప్పుడూ మాట్లాడదు. అందరి బాగు కోసమే ఆ తల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడికి ఇవాళ ఆపి ఆంజనేయ స్వామి మరి ఆ తల్లికి ఎటువంటి జవాబు చెప్తారో వచ్చే వారం చూసుకుందాము. ఇంతవరకు చదువుకున్న శ్లోకాలు ఒకసారి చూసుకుందాము. శ్రీమద్ రామాయणे సుందరకాండే 49 सर्गः. मणिं दत्त्वा ततः सीता हनुमन्तम् अधा अब्रवीत् अभिज्ञानम् अभिज्ञातम् एतत् रामस्य तत्त्वतः. मणिं तु दृष्ट्वा रामो वै त्रयाणां संस्मरिष्यति वीरो जनन्या मम च राज्ञो दशरथस्य च. स भूयः त्वं समुत्साहे चोदितो हरिसत्तमा अस्मिन् कार्यसमारम्भे प्रचिन्तय यदुत्तरम्. त्वम् अस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमा तस्य चिन्तयतो यत्नो दुःखक्षयकरो भवेत्. हनुमन् यत्नमास्थाय दुःखक्षयकरो भव. स तथा इति प्रतिज्ञाय मारुतिः भीमविक्रमः शिरसा आवन्द्य वैदेहीं गमनाय उपचक्रमे. ज्ञात्वा सम्प्रस्थितं देवी वानरं मारुतात्मजं बाष्पगद्गदया वाचा मैथिली वाक्यम् अब्रवीत्. कुशलं हनुमन् भूयाः सहितौ रामलक्ष्मणौ सुग्रीवं च सहामात्यं वृद्धान् सर्वांश्च वानरान्. भ्रूयाः त्वं वानरश्रेष्ठ कुशलं धर्मसंहितं यथा च सह महाबाहुः मां तारयति राघवः अस्मात् दुःखाम्बुसंरोधात् त्वं समाधातुम् अर्हसि. जीवन्तीं मां यथा रामः संभावयति कीर्तिमान् तत् तथा हनुमन् वाच्यं वाचा धर्मम् अवाप्नुहि. नित्यम् उत्साहयुक्ताः च वाचः श्रुत्वा त्वया ईरिताः वर्धिष्यते दाशरथेः पौरुषं मत् अवाप्तये. मत् सन्देशयुता वाचः त्वत्तः श्रुत्वा एव राघवः पराक्रमविधिं वीरः विधिवत् संविधास्यति. सीतायाः तद्वचः श्रुत्वा हनुमान् मारुतात्मजः शिरसि अंजलिम् आधाय वाक्यम् उत्तरम् अब्रवीत्. क्षिप्रम् एष्यति काकुत्सः हरिवृक्षप्रवरैः वृतः यः ते युधि विजित्य अरीन् शोकं व्यपनयिष्यति. न हि पश्यामि मर्त्येषु न अमरेषु असुरेषु वा यत्तस्य क्षिपतो बाणान् स्थातुम् उत्सहते अग्रतः. अपि अर्कम् अपि पर्जन्यम् अपि वैवस्वतं यमं स हि सोढुं रणे शक्तः तव हेतोः विशेषतः. स हि सागरपर्यन्तां महीं शासितुम् ईहते त्वन्निमित्तः हि रामस्य जयः जनकनन्दिनी. तस्य तत् वचनं श्रुत्वा सम्यक् सत्यं सुभाषितं जानकी बहुमेने अध वचनं च इदम् अब्रवीत्. ततः तं प्रस्थितं सीता वीक्षमाणा पुनः पुनः भर्तुः स्नेहान्वितं वाक्यं सौहार्दात् अनुमानयत्. यदि वा मन्यसे वीर वत्स एकाहम् अरिन्दमा कस्मिंश्चित् संवृते देशे विश्रान्तः श्वः गमिष्यसि. मम चेत् अल्पभाग्यायाः सान्निध्यात् तव वानरा अस्य शोकस्य महतो मुहूर्तं मोक्षणं भवेत्. गते हि हरिशार्दूला पुनरागमनाय तु प्राणानामपि सन्देहो मम स्यात् न अत्र संशयः. तव अदर्शनजः शोकः भूयः मां परितापयेत् दुःखात् दुःखपरां वृष्टां दीपयन्निव वानरा.
अयं च वीरा सन्देहः तिष्ठतीव मम अग्रतः सुमहान् त्वत्सहायेषु हर्यक्षेषु हरीश्वरा कथं नु खलु दुष्पारं तरिष्यन्ति महोदधिं तानि हर्यक्षसैन्यानि तौ वा नरवरात्मजौ त्रयाणाम् एव भूतानां सागरस्य अस्य लङ्घने शक्तिः स्यात् वैनतेयस्य तव वा मारुतस्य वा तत् अस्मिन् कार्यनिर्योगे वीरा एवं दुरतिक्रमे किं पश्यसि समाधानं त्वं हि कार्यविदाम्बरः कामम् अस्य त्वम् एव एकः कार्यस्य परिसाधने पर्याप्तः परवीरघ्ना यशस्यः ते फलोदयः बलैः समग्रैः यदि मां रावणं जित्य संयुगे विजयी स्वपुरं यायात् तत्तु मे स्यात् यशस्करम् बलैः तु संकुलां कृत्वा लङ्कां परबलात्मनः मां नयेत् यदि काकुत्सः तत् तस्य सदृशं भवेत् तत् यथा तस्य विक्रान्तम् अनुरूपं महात्मनः भवेत् आहवशूरस्य तथा त्वम् उपपादय तत् अर्धोपहितं वाक्यं सहितं हेतुसंहितं निशम्य हनुमान् शेषं वाक्यम् उत्तरम् अब्रवीत् सर्वं श्री सीतापराभट्टारिका पादारविन्दार्पणमस्तु मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलं वेद वेदांत वेद्याय मेघ श्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलं यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् स्वस्ति।